ఓం నమ శివాయ. అరుణాచలం అని అనగానే మనకు గుర్తుకు వచ్చేది కొండ రూపంలో కొలువై ఉన్న ఆదిశంకరుడు. పంచభూతలింగాలలో ఒకటిగా అపీత కుచాంబ సహిత అరుణాచలేశ్వరుడిగా ఎందరో భక్తుల బాధను గిరి ప్రదక్షిణతో రూపుమాపుతున్న ఏకైక క్షేత్రం అరుణాచలం. మనం గిరి ప్రదక్షిణ చేయడానికి వేసే మొదటి అడుగు ముల్లోకాలను చుట్టి వచ్చిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. రెండవ అడుగుతో పవిత్ర తీర్థాలలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. మూడవ అడుగుతో అశ్వమేధ యాగం చేసిన ఫలితం, నాలుగవ అడుగు వేయగానే అష్టాంగ యోగం చేసిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. సోమవారం గిరి ప్రదక్షిణ చేస్తే లోకాలను ఏలే శక్తి, మంగళవారం గిరి ప్రదక్షిణ చేస్తే పేదరికం తొలగిపోతుంది, సుభిక్షంగా ఉంటారు, జనన మరణాల చక్రాల నుండి విముక్తి లభిస్తుంది. శేషాద్రి స్వామి, కొంతమంది మహాత్ములు, సిద్ధులు వంటి వారు మంగళవారం గిరి ప్రదక్షిణ చేసేవారు. బుధవారం గిరి ప్రదక్షిణ చేస్తే లలితకళలో రాణింపు, విజయం లభిస్తుంది. గురువారం గిరి ప్రదక్షిణ చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. శుక్రవారం గిరి ప్రదక్షిణ చేస్తే వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది. శనివారం గిరి ప్రదక్షిణ చేస్తే నవగ్రహాల కటాక్షం సిద్ధిస్తుంది. ఆదివారం గిరి ప్రదక్షిణ చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. గిరి ప్రదక్షిణ చేసి రాగానే స్నానం చేయడమో నిద్రపోవడమో అస్సలు చేయరాదు. దానివల్ల గిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం పోతుంది. భగవన్నామస్మరణలోనే గడపాలి.